అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడల రేవులో 7 మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 3న ముత్యాలమ్మ బోటులో సముద్రంలోకి వెళ్లిన 7 మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. సుమారు 300 నాటికల్ మైళ్ళ పరిధిలో కోస్ట్గార్డ్, నేవీ నౌకలు, విమానాలతో గాలింపు చేపట్టారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పారాదీప్ సమీపంలో ముత్యాలమ్మ పేరుతో ఓ బోటును గుర్తించడంతో అది గల్లంతైన మత్స్యకారుల బోటేనా అనేది అధికారులు నిర్ధారిస్తున్నారు. నువ్వు ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చిన నిమిషం మీద ఎస్ఐ మా డిపార్ట్మెంట్కి చెప్పాడు. మా డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది. నేవీకి, కోస్టల్ గార్డ్కి, మెరైన్ పోలీస్కి, అటు అన్ని ఒకటి కాదు అన్నింటికి ఈ వేళకి 2 విమానాలు కూడా దించాము. అవన్నీ దాటిపోయింది. ఇంకా దూరం మైల్స్, ఇంకో యాంగిల్స్ అన్ని నువ్వు చెప్పిన అన్ని పనులు చేస్తున్నావు. 150 కూడా అయిపోయింది. 150కి వెళ్తే 200కి వెళ్తే 300 మీకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు కూడా సమాచారం ఇస్తాం. నాకు తెలిసి దేవుడి దయ వల్ల రాత్రికో రేపటికో మనకి వస్తుందని ఆశిస్తున్నాం. ఎంతవరకు చేస్తున్నారు ఏంటో చేస్తున్నారో నిజంగా వెళ్తున్నారో లేదో కూడా తెలియదు. మా ఫ్యామిలీ సభ్యులు ఎవరైనా తీసుకెళ్తే మాకు కూడా నమ్మకం ఉంటుంది. అంటే మేము అడగలేదు సార్, వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి నేవల్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని చూశాడు. ఇంకొక అనుమానం అంటే వినండి, ఎందుకంటే మనకు వైజాగ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. 4-5 అక్కడికి పంపించండి. గట్టిగా చూస్తే అక్కడ కూర్చుంటే అక్కడ కూడా చూసారు. నువ్వు ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చిన నిమిషం మీద ఎస్ఐ మా డిపార్ట్మెంట్కి చెప్పాడు. మా డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది.